హాయ్ అండి. ఈరోజు నేను సొరకాయ పాయసం చేస్తున్నాను. ఇది ఇక్కడ ఫేమస్ డిష్, చాలా బాగా చేస్తారు, డిఫరెంట్గా ఉంటుంది. సో ఈరోజు నేను ట్రై చేస్తున్నాను, మీకు కూడా నేర్పిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఇది మన చెట్లకు కాసినటువంటి సొరకాయ అండి. బాగా లేతగా ఇలా గుచ్చితే కనుక ఘాట్లు పడుతూ ఉండాలి, అంత లేతగా ఉండాలన్నమాట. ఇలాంటి సొరకాయ తీసుకొని ఫస్ట్ ఈ కొంచెం పార్ట్ తీసేయండి, కొంచెం గట్టిగా ఉంటుంది. తీసేసి దీన్ని పీల్ చేసుకోవాలన్నమాట. పీల్ చేసేసి ఈ విధంగా శుభ్రం చేసుకొని ఇదిగోండి ఇలా పెట్టుకోవాలన్నమాట. మనం పీల్ చేసేసి గింజలు మొత్తం కూడా తీసేసుకొని క్లీన్గా నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ వీటన్నిటిని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. చేసి వీటిని మనం కుక్కర్లో వేసి కొంచెం బాయిల్ చేయాలన్నమాట. సో దీన్ని నేను ఇప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. దీంట్లో కావాల్సినవి నేను ఇలాగ ముక్కలు చేసి పెట్టుకున్నాను. సొరకాయ మొత్తం కూడా దీన్ని పీల్ చేసి అంతా నేను ఈ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను, రేషన్ బియ్యము. దాన్ని బాగా నానబెట్టేసాను ఒక 3 అవర్స్ వరకు. అట్లీస్ట్ కనీసం ఒక 1 అవర్ అయినా వీటిని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. బియ్యము నానబెట్టి వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. తర్వాత బెల్లం వచ్చి నేను దాదాపు 700 గ్రామ్స్ తీసుకున్నానండి. కొంచెం తీపి ఎక్కువ తింటారు. సో మీరు ఒకవేళ ఇది కొంచెం పెద్ద సొరకాయ అండి, మీకు బయట కొనేదైతే ఒక 2 సొరకాయలు అయితే మాత్రం దీని అంత అవుతుంది. 2 అయితే కానీ ఈ క్వాంటిటీ అనేది సరిపోదు. 2 సొరకాయలకి ఒక 2 గ్లాసుల బియ్యం ఈ టీ గ్లాస్ తోటి తీసుకున్నాను నేను. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ తీసుకోండి. అలాగే ఒక 1/2 kg పైన ఉండేట్టుగా బెల్లం తురిమి పెట్టుకోండి. అలాగే కొంచెం ఘీ, తర్వాత ఒక 5-6 ఇలాచీని యాలకుల్ని ఇలా దంచి పౌడర్ చేసి పెట్టుకోండి. పౌడర్ కన్నా కానీ ఇలా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటేనే స్మెల్ బాగుంటుంది. కొంచెం ఏంటంటే పచ్చకర్పూరం వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది తీపికి. తర్వాత కొంచెం నేను పాలు కూడా తీసుకున్నానండి. ఒక దీంతో 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి, నెయ్యి కానీ పాలు కానీ. సో ఇంకా వీటిని మనం ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసేస్తాను. ఈలోపు కుక్కర్లో ఈ ముక్కలన్నీ వేసేసి బాయిల్ చేసేద్దాము. మెత్తగా బాయిల్ ఒక 3 విజిల్స్ అయితే మెత్తగా అయిపోతుంది. కొంచెం వాటర్ వేసి బాయిల్ చేద్దాం. బాయిల్ చేశాక ఈ పేస్ట్ పెట్టుకుందాము. ఈ బెల్లం వేసి మళ్ళీ ఉడికించాలి. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదిగోండి ఇలాగా కొంచెం జారుగా మనం మిక్సీ పట్టేసుకుందాము వాటర్ వేసేసి. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగా లిక్విడ్లా మెత్తగా ఇక ఇది రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక పక్కన పెట్టేసేద్దాం. కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసాం మనం. ఇవి బాగా మెత్తగా బాయిల్ అయ్యాయి, చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి. దీన్ని మనం అంతా కూడా మ్యాష్ చేసేయాలన్నమాట. మెత్తగా ఇట్లా పప్పు గుత్తి కానీ ఏమన్నా ఉంటే మీరు మెదిపేసేయండి. దీన్ని మెదిపేసి తర్వాత దీనిలోనే బెల్లం వేసుకోవాలి. అయితే దీన్ని మెత్తగా మెదిపేసానండి. చూడండి ఇలాగా కొంచెం పలుకులు ఉంచండి, ఎందుకంటే అక్కడక్కడ పాయసంలో తగులుతుంటే బాగుంటుంది ముక్కలు. సో కాదు మేము మెత్తగా మెదిపేస్తామంటే అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఇది రెడీ అయింది కదండి, దీంట్లోనే మనం బెల్లం వేసేసుకుందాం. కొంతమంది పిల్లలు ఈ ముక్కలు తగిలితే ఇష్టపడరు పాయసము. సో మీరు మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మెదుపుకోండి మెత్తగా. మాకు తింటారు, సో నేను కొంచెం అలా ఉంచాను. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసేద్దాం. చక్కగా తురిమి పెట్టుకున్నాం కదా మనం బెల్లం. దీన్ని ఇలా సరిపడగా దీనిలో వేసుకుందాం. దీనిలోకి నాకు ఇంత సరిపోయేలా లేదా ఎక్కువ ఎలా ఉంది. సో నేను కొంచెం వేసి చూస్తున్నాను, సరిపోకుంటే మళ్ళీ వేద్దాం.
వాటరీగా వస్తుంది, భయపడకండి. అమ్మో ఇదేదో పాడైందేమో ఎలాగా అని. ఉడుకుతుంది. బెల్లం కొంచెం కరిగేప్పటికి ఆ వాటర్ లాగా ఫామ్ అవుతుంది, ఏం పర్వాలేదు. అదంతా కూడా ఎగిరిపోతుందండి దాంట్లోనే. సో ఇంత బెల్లం నేను తీసుకున్న దానిలో నాకు సరిపోయింది. ఇంకా కొంచెం ఎంత మిగిలింది నాకు ఇంత. సో నేను మొత్తం వేసేసాను దీంట్లోకి. మీకైతే ఒక 500 గ్రామ్స్ సరిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు బెల్లం సరిపోలేదనుకోండి, తీపి ఇలా ఉడికాక కొంచెం చక్కెర వేసుకోవచ్చు, కరుగుతుంది ఇందులో. లాస్ట్లో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా, ఇది మొత్తం కూడా కరగాలన్నమాట. ఇప్పుడు జాగరి మొత్తం కూడా మెల్ట్ అయిపోయిందండి, మంచిగా జ్యూసీగా వచ్చేసింది చూడండి దీన్ని. ఇప్పుడు ఇందులో మనం రుబ్బు పెట్టుకున్నాం కదా ఇందాక బియ్యం పిండి మిక్చర్, దాన్ని ఇందులో యాడ్ చేసేద్దాం. చిన్నగా వేసుకోండి ఇందులోకి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి మీరు. ఇది త్వరగా గడ్డైపోతుందండి, బాగా కలుపుకోవాలి మనం, త్వరగా కలుపుకోవాలి, ఎందుకంటే గడ్డ కట్టేస్తుంది త్వరగా. సో ఇలా కలుపుకున్నామంటే ఈవెన్గా ఉంటుంది. టెక్స్చర్ అయితే అంత బాగా వచ్చింది, క్రీమీగా ఎమ్మీగా ఉంది. దీనిలో ఒక్క 2 పలుకులు కల్లుప్పు వేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి ఇంత కొంచెం మొత్తం యాడ్ చేసి ఇలా మిక్స్ చేద్దాం. పాలు కూడా పోసేద్దాం, చూసి పోయండి, మళ్ళీ జావ అయిపోకూడదు కదా, చూసుకుంటూ కలుపుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జావగా కూడా ఉండకూడదు. స్మూత్ పేస్ట్ లాగా, లేహ్యం అంటారు కదా, అలా రావాలి. నాకు నేను తీసుకున్న మిల్క్ మొత్తం కూడా దీనిలోకి సరిపోయాయండి, ఆ క్వాంటిటీ అనేది. మంచిగా బెల్లం మాత్రం కొంచెం తీసాను అంతే, అది కూడా వేస్తే సరిపోతుంది, కానీ నేనే కొంచెం తీసాను. చూసారుగా ఇలా స్మూత్గా ఇలా ఉండాలి. మొత్తం టెక్స్చర్ అంతా కూడా ఇలా రావాలి మనకి. ఇది కొంచెం ఆరేసరికి కాస్త గట్టి పడుతుందండి. ఇప్పుడు ఇలా ఉంటుంది మనకి, రాగి సంకటి ముద్దలాగా అలా వస్తుంది. ప్రజెంట్ ఇలా ఉంది. ఇప్పుడు మనం దీనిలో నెయ్యి, మీరు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ అట్లా ఏమన్నా కట్ చేసి వేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇందులో నేనేం వేయట్లేదండి, మాకు ఇలాగే ఇష్టం. సో మీరు నచ్చిన వాళ్ళు ఇప్పుడు ఘీతో పాటుగా కాజు కానివ్వండి, బాదం పలుకులు కానివ్వండి, ఎండు కొబ్బరి కానివ్వండి, ఇలాంటివి వేసుకున్న కిస్మిస్ అలాంటివన్నీ గీలో ఫ్రై చేసుకొని ఇప్పుడు కలిపేసుకోవాలి. దీంట్లో ఇలాచీ కూడా ఇప్పుడు వేసేయాలి. ఇలాచీ వేసేసాను నేను. వేసినప్పుడే కొంచెం పచ్చకర్పూరం, జస్ట్ ఒక లిటిల్ బిట్, స్మెల్ చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోండి, అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కొంతమందికి ఇష్టం ఉండదు ఆ స్మెల్. కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. వావ్ మమ్మీ, సూపర్ స్మెల్ వస్తుంది, తినేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. మా బాబుకి బాగా నచ్చిందంట స్మెల్. వచ్చేసాడు ఏం స్మెల్ అని, ఎమ్మీగా తినేస్తాడంట, కుమ్మ శుద్ధంగా తినేస్తా అని చెప్తున్నాడు. సో ఇట్లా గీ మొత్తం కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేయండి. చూడండి ఎంత బాగుందో, ఎమ్మీగా, చూస్తుంటేనే తినేయాలనిపించేలాగా. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇక సొరకాయ చూడగానే ఇదే చేయాలనిపిస్తుంది మీకు. సో మన పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని టేస్ట్ చూద్దాము ఎలా ఉందనేది. మంచిగా రెడీ అయింది. స్మెల్కి నాకు నోరు ఊరిపోతుంది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా త్వరగా పెట్టేసి ఎంతసేపు చేస్తావు అంటున్నారు. ఇదిగోండి పాయసం రెడీ అయిపోయింది. ఇంకా తిని టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. మా బాబుకి పెట్టి చూపిస్తా, ఫస్ట్ ఎలా ఉందని చెప్తాడు.
హౌ ఈజ్ ఇట్? సూపర్.